నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। కాంగ్రెస్ సర్కార్ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా? ఇరిగేషన్ విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర శాఖలో కూడా బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు। సర్కార్కు తలనొప్పి తెచ్చేలా తాజాగా ఓయూ చీఫ్ వార్డెన్ విడుదల చేసిన సర్క్యులర్తో ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల్లో మొదలవుతున్నాయి। ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అవుతున్నాయి। దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటికీ ఆ పార్టీతో టచ్లో ఉంటున్నట్లు విమర్శలున్నాయి। సమయం సందర్భం చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి। కొందరు కీలక ఆఫీసర్లు బీఆర్ఎస్ లీడర్లతో టచ్లో ఉంటూ ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి। అలాంటి అధికారులను గుర్తించి రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది। దీంతో ప్రతి శాఖలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల వివరాలు సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమైనట్లు సమాచారం। ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో లేక అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయడమో జరుగుతుందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది। విద్యుత్ తాగునీటి కొరత కారణంగా హాస్టల్ మూసివేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్ రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే। అయితే ఓయూకు చెందిన ఓ కీలక అధికారి ఒత్తిడి కారణంగానే వార్డెన్ సర్క్యులర్ జారీ చేశారనే ప్రచారం జరుగుతుంది। లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే సదరు ఆఫీసర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ వర్గాల్లో చర్చ నడుస్తోంది। ఎందుకంటే 3 ఏళ్ల కిందటే బీఆర్ఎస్ లోని ఓ ఎమ్మెల్యే అండదండల వల్లే సదరు అధికారికి కీలక పదవి దక్కిందని ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది। ఆ ఎమ్మెల్యే సలహాలు సూచనలతోనే వర్సిటీకి చెందిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సదరు అధికారిపై ఆరోపణలున్నాయి। ఇక విద్యుత్ ఇరిగేషన్ శాఖల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే ప్రచారం ఉంది। అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి కొన్ని ఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పశుగ్రాసం కోసం ఉపయోగించే కట్టర్ మిషన్ కు ఉచిత విద్యుత్ వెసులుబాటు లేదని ట్రాన్స్కో అధికారులు కనెక్షన్లు కట్ చేశారు। అయితే పాలనాపరమైన నిర్ణయం తీసుకోకుండానే క్షేత్రస్థాయిలో ఎందుకు అధికారులు కరెంట్ కనెక్షన్లు కట్ చేశారని ఆరా తీయక ట్రాన్స్కోకు చెందిన ఓ అధికారి ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారని తేలింది। వెంటనే ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు। గత నెలలో మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లారు। పంటలు ఎండిపోతుంటే సాగర్ నీళ్లు విడుదల చేయలేదని ఆయన విమర్శలు చేశారు। తెల్లారే ఆ ఏరియాకు సాగర్ నుంచి నీళ్లు విడుదల చేశారు। దీంతో ప్రభుత్వం తన వల్లే నీళ్లు వదిలిందని కేసీఆర్ ప్రకటించుకున్నారు। అవసరాలను గుర్తించి ముందుగా నీళ్లు వదలకుండా ఓ ఇరిగేషన్ అధికారి కావాలనే కేసీఆర్ టూర్ తర్వాత నీళ్లు విడుదల చేశారని ఆరోపణలు వచ్చాయి। వీటిపై రేవంత్ సర్కార్ ఆరా తీయగా అధికారులే బీఆర్ఎస్ కు మేలు చేసేలా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని బయటపడింది। దీంతో వారిపై లోక్సభ ఎన్నికల తర్వాత యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది। ఈ లెక్కన చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కోవట్టుల జాబ్ ఊస్టింగే అన్నమాట।